చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నామని తెలియజేశారు. 99% హామీలను అమలు చేశామని, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు రావాలి. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా అమలు చేశారని ఓటర్లకు పిలుపునిచ్చారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కుప్పంలో చంద్రబాబును గెలిపించారు. కుప్పంలో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కుప్పంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, భరత్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించామని, ఆదరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. అదేవిధంగా మాలార ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తాం. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. కుప్పం ఓటు మహాశైలను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భరత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఈ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తాడు. వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా వక్ర భాష్యం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువలు పలువలుగా రాసింది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంద్రినివా కాలువ